అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ఆదిలాబాద్ వార్తలు చూస్తున్నాం. జిల్లా వార్తలొచ్చేసి ఆదిలాబాద్ వార్తలు. సో, ఇక్కడ ఒక వార్త తొలి సారథులకు సవాలే. అంటే చాలామంది ఇక్కడ వార్త తొలి సారథులు అంటే గ్రామ సర్పంచ్ అనమాట. సో, పల్లె పాలనలో అత్యధికులు కొత్తవారే. మెజార్టీ గ్రామాల్లో మొదటిసారిగా ఎన్నికైన సర్పంచులు. నిలిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు, సకాలంలో అందని బిల్లులు. సో, మనందరికీ తెలిసినట్టే 2 సంవత్సరాల క్రితమే సర్పంచుల పదవీ కాలము పూర్తయింది. 2023 జనవరి 24, 25కు 24వ తారీఖు వరకు వాళ్ళ సర్పంచ్ పదవి పూర్తి అయిపోయింది. సో, పూర్తి అయిపోయినందుకు ఆహ్, ఇప్పుడు మళ్ళా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ చాలా మటుకు రాలేదు. దాదాపు 3,000,00,00,000 రాలేదని మొన్ననే మనం లోక్‌సభలో వాళ్ళ సెంట్రల్ మినిస్టర్ చెప్తే ఇన్నాం గదా! సో, రూ. 3,000,00,00,000 తెలంగాణకు మొత్తమైన నష్టం జరిగింది. గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేక. సో, ఆ వార్త రాసిర్రనమాట. మొత్తము ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నున్నాయంటే గ్రామ పంచాయతీ 473 ఉన్నాయంట. ఇందులో తొలిసారి సర్పంచ్‌గా ఎన్నికైన వారు 385 మంది. అంటే మొత్తం చాలా మంది కొత్తోళ్ళే ఉంటున్నమాట. కొత్తోళ్ళే వచ్చిర్రు. ఇంకోసారి ఊరల్ల సర్పంచ్ ఒకసారి గెలిస్తే మరోసారి గెలవాలంటే పెద్ద కష్టం. ఎందుకంటే ఒకసారి ఏసినాంగా సాలదా మళ్ళా నిలబడవు అన్నట్టు పేరు అంతా బదనాం అయితది కాబట్టి సో, వాళ్ళిక్కడ ఇచ్చిరనమాట. పరేషాన్‌లో కార్యదర్శులు. ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు అన్నీ తానే వివరించారు. ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల నిలిచిపోవడంతో గ్రామాల్లో అత్యవసర పనులకు వారే తమ జేబుల నుంచి చాలా మటుకు పంచాయతీ సెక్రటరీలు గవర్నమెంట్ ఫండ్స్ లేక సొంత పైసలు పెట్టుకొని చేసిర్రు. ఇప్పుడు మరి సర్పంచులు వచ్చిర్రు కదా! పాత బిల్లులు క్లియర్ అయితాయా లేదా అన్నట్టు వాళ్ళు పరేషాన్‌లో ఉన్నట్టు ఒక వార్త రాసిర్రు. సో, ఆదిలాబాద్ జిల్లా వార్తలు ఇది మండలాల వారీగా మొత్తం జీపీలులోనే కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఇంతమంది ఉంటారన్నట్టు వార్త రాసిర్రు. సో, ఇంకో వార్త చూస్తున్నాం. మావోయిస్టుల లొంగుబాటు అంటే ఇక్కడ కేజీఎం కార్యదర్శి ఎర్రగొర్ల రవితో సహా ఇతరులు మంచిర్యాల జిల్లాకు చెందిన మరొకరు. అయితే వాళ్ళ ఆసిఫాబాద్ జిల్లాలో సిక్కిన మావోలు. సో, నక్సలైట్ల కోసం పోలీసుల స సెర్చింగ్ జరుగుతుంది కదా! సో, అందులో భాగంగా 40 మంది నిన్న లొంగిపోయారు. సో, ఇక్కడ ఈ గుడిసె ఉంది గదా! చిలకల్లా ఉందంట ఇది పత్తి చేల మధ్యల. ఇందులో ఉన్నారంట. వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడే వండుకొని తినడం, చేయడం. సో, సర్పంచ్ హోటల్‌లో మంది ఊర్లలో ఉంటే వీళ్ళు ఇక్కడ వచ్చిరంట. లొంగిపోవడానికి వచ్చిర్రా? మరి ఎందుకోసం వచ్చిరని తెలవదు. మొత్తం మీదనైతే పోలీసులకు దొరికిర్రు వీళ్ళు. సో, ఇక్కడ ఈ ఫోటో ఇచ్చారనమాట. ఈ గుడిసెలో ఉన్నారని చెప్పేసి. నెక్స్ట్ ఇంకో వార్తొచ్చేసి సహకారాలను ప్రత్యేక పాలన అంటే ఆహ్ సో, మనం ఇక్కడ సహకారాల్లోనూ ప్రత్యేక పాలనను చూస్తున్నాం గదా! ఈ సింగిల్ విండో డైరెక్టర్‌లది, చైర్మన్‌లది, ఈ జిల్లా డీసీపీ చైర్మన్‌లది, డీసీపీ డైరెక్టర్ అందరి పదవి అయిపోయింది. సో, వాళ్ళ బదులు ఆఫీసర్ పాలన, ప్రత్యేక పాలన వస్తదని జెప్పేసి వార్త రాసిర్రు. సో, మళ్ళీ ఎలక్షన్ జరిగేంత వరకు ఇంగ వీళ్ళకు చైర్మన్‌లకి ఎలాంటి ఆళ్ళకు పవర్స్ ఉండవు. వేరే స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన ఉంటదని చెప్తుర్రు. ఇంకోటి హెచ్‌పీవీతో క్యాన్సర్ చెక్ అంటే ఈ అమ్మాయిలకు పెద్దగా అయిన తర్వాత క్యాన్సర్ రాకుండా టీకాలు కనిపెట్టారట. ఆ టీకాలు ఇస్తారట. 14 ఏళ్ళు నిండిన బాలికలకు టీకా వచ్చే నెల మొదటి వారంలో ఇచ్చేలా ఏర్పాట్లు. సో, ఇది అన్ని జిల్లాల్లో ఇస్తుండొచ్చు. ఆదిలాబాద్ జిల్లా వార్త కవర్ చేసిర్రు గానీ, అన్ని జిల్లాల్లో గూడా ఇస్తారిది. వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారనమాట. జిల్లాలో ఉండే ఆశా వర్కర్‌లకు వాళ్ళందరికి గూడా ట్రైనింగ్ ఇస్తుర్రు. వార్త చూస్తున్నాం మనం అది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు జాబులు కొట్టిరంట ఆ ఊరోళ్ళు. సో, దానికోసం రాసిర్రొకటి. సర్పంచ్ అభ్యర్థి ఆందోళన. రీకౌంటింగ్ చేయాలని డిమాండ్. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని నర్సాపూర్ మండలంలోని గొల్లమాడ గ్రామంలో ఈ నెల 14 ఎన్నికలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపులో ఎన్నికల అధికారులు గందరగోళం జరిగి తనకు అన్యాయం జరిగిందని సో, ఈయన ఎంపీడీఓ కంప్లెయింట్ ఇచ్చిండు. కలెక్టర్ కంప్లెయింట్ ఇచ్చిండు. కోర్టులో కూడా కేసేసిర్రంట. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయొద్దని. సో, కౌంటింగ్ ఏదైనా ఉంటే ఆ కౌంటింగ్ హాల్ నుంచి బయటికి రాకముందే అప్పుడే చేయించుకోవాలి గానీ 14 తారీఖు అంటే ఇయాల దాదాపు 20 తారీఖు. 6 రోజులయితుంది. సో, 6 రోజుల తర్వాత ఆయన పోయి కంప్లెయింట్ ఇచ్చిండంటే, సో, అది పని చేయకపోవచ్చు వాళ్ళ ఆందోళన అనేది. సో, ఏదైనా ఉంటే ఎమ్మడే చేపించుంటున్నాం వేరేలాగుంటుండే. సో, ఇంకా వార్తలొచ్చేసి మెయిన్‌గా క్షుద్ర పూజ కలకలం దన్నూరు జీలో బిలో దుకాణం వద్ద పసుపు, కుంకుమ ఎవడో కుంకుమ, పసుపు, నిమ్మకాయ వేసిపోయారు. అలా షాప్ దగ్గర. హ్మ్.
ఎన్నాళ్ళు రోడ్డు కష్టాలు. వాయిపేటకు గుంతల దారి దిక్కు ఇబ్బందులు పడుతున్నా ఇక్కడ ఊరికి సరిగా రోడ్ లేదని ఒకటి రాసిర్రు. సో, అంత మట్టి రోడే ఉంది. దాని గురించి రాసిరనమాట. క్రికెట్ పోటీలు మంజూరు చేయాలి. సో, ఈ గిరిజనులకు ఇండ్లు మంజూరు చేస్తుంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదంట ఫారెస్ట్ ఆఫీసర్లు. దానికోసమని వీళ్ళు ఆందోళన చేస్తారు. ఆదిమ గిరిజనులకు ఇండ్లు మంజూరు చేస్తుంటే అటవీ శాఖ నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటుందని, ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోమని కోలాం సేవా సంఘం మండల అధ్యక్షుడు సిడం బాపురావు హెచ్చరించాడు. సో, గవర్నమెంట్ వాళ్ళకి ఇండ్లు ఇస్తుందంట. ఫారెస్ట్ ఆఫీసర్లు ఏమో కట్టుకోనికి పర్మిషన్లు ఇస్తలేరంట. ఎందుకంటే అడవిలో కడితే వాళ్ళు అక్కడనే ఫిక్స్ అయిపోతారని చెప్పేసి పర్మిషన్ ఇస్తలేదని వార్త రాసిర్రు. నాగోబా ఆలయంలో పూజలు. ఈ ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర అనేది పెద్ద మొత్తంలో జరుగుతుంది. సో, అక్కడ సర్పంచ్ రాథోడ్ మోహన్ నాయక్ ప్రత్యేక కొత్త సర్పంచ్ వచ్చింది కదా, పూజలు చేశారనమాట. ముస్లిం వంశీయులు సర్పంచ్ నాయక్ను శాల్వాతో సన్మానించారట. సో, ఇవి మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లా వార్తలు. సో, అక్కడ లోకల్‌లో ఉండే వార్తలు, జాతరలు అవన్నీ కూడా కవర్ చేసిర్రు. సో, ఇదన్నమాట.